సేవకులు ఉన్నారు. అందరూ సహకరించి చక్కగా ప్రార్థిస్తూ ఉండండి. బిడ్డ కొరకు దేవుని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి, స్తోత్రం పరమ తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా, స్తోత్రం పరిశుద్ధాత్ముడా. అందరి నోట హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ అభిషేకము కార్యక్రమం సమయంలో ప్రతి బిడ్డ కుమారుని ప్రేమించి తండ్రి అయిన దేవుణ్ణి మనసారా వేడుకున్నాం. దేవా, నీ సన్నిధి దిగి రావాలి ప్రభు, మమ్మను బిడ్డను దర్శించాలి ప్రభు. ఇది నీ కార్యం నాయన తండ్రి. అభిషేక కార్యక్రమం నీది ప్రభు, నీ ద్వారా కలిగింది నాయన, నీ ద్వారా ఏర్పరచబడింది నాయన, నీ చిత్తం వలన జరిగేది ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కుమారించు ఆత్మాభిషేకము, కుమారించు పరిశుద్ధాత్మ అభిషేకము, కుమారించు ఆత్మాభిషేకము, కుమారించు పరిశుద్ధాత్మ అభిషేకము. హల్లెలూయా మా యేసయ్యా, హల్లెలూయా మా యేసయ్యా. సేవకులందరూ బిడ్డ వైపు చేతులు చాపండి. హల్లెలూయా మా యేసయ్యా. సేవకులందరూ లేచి నిలబడండి. హల్లెలూయా మా యేసయ్యా.
కుమారునిపై ఈ యవనస్తునిపై కుమ్మరించు దేవా. హల్లెలూయా. కుమ్మరించు దేవా. కుమ్మరించు దేవా. ఈ దీనునిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించు దేవా. కుమ్మరించు దేవా. కుమ్మరించు దేవా. బిగ్గరగా చెప్పండి. Thank you. Thank you, Holy Spirit. Thank you, Father. కుమారుడా అగస్టిన్ విల్సన్ పాల్, నీవు తండ్రి అయిన దేవుని యెహోవా చేత క్రీస్తు రక్తముతో అభిషేకింపబడిన వాడు, నీ మీద ప్రోక్షింపబడిన తైలం యేసయ్య రక్త రుధిర ధారలని ప్రకటిస్తున్నాడు. కుమారుడా అగ్నివై మండుతును గాక. పరిశుద్ధాత్మ అగ్నివై మండుతును గాక. పరిశుద్ధాత్మ అగ్నివై మండుతును గాక. పరిశుద్ధాత్మ అగ్నివై మండుతును గాక. పేతురు కొన్ని దయ్యాలు వెళ్ళిపోయినట్టు నీ మీద అద్భుత కార్యం జరుగును గాక. పేతురు సువార్త చెబితే ఒకే దినమందు రొమ్ముకొని ఏడ్చి 3,000 మంది బాప్తిసం పొందిన చరిత్ర ప్రభుని ద్వారా జరిగించడం గాక. ప్రపంచం నలుమూలల నీతో దేవుడు సేవలు చేయిస్తాడు కుమారు. ప్రపంచం నలుమూలల సేవలు చేయిస్తాడు. నీ సంఘపు సరిహద్దులు విస్తరిస్తాయి. నీ గుడాల పదాలు విశాలపరచబడతాయి. వేల లక్షల కోట్ల మంది ప్రజల రక్షణ కలిగి ఈ కోట్లాది ప్రాణుల రామురాలు అగ్ని అయి మండుతాయి. ఇలాంటి యవనస్తులకు, యవన కుమారులకు, యవన కుమార్తెలకు గొప్ప ప్రేమ కలిగిన అన్నయ్యవై వర్తిల్లుతావు. పాపములో నాశనమైపోతున్న యవన బిడ్డలను ప్రభు వైపు ఆకాశ నక్షత్రం వలె తేజో మహిమను కలిగిన ఆయన మహిమ గల నక్షత్రం వలె ప్రకాశిస్తావు. మంచి మార్గంతో వర్తిల్లుతావు. కన్నీటి ప్రార్థనా పరుడు అవుతావు. కన్నీటి ప్రార్థనా పరుడు అవుతావు. ఉపవాస ప్రార్థనలు మొదలు పెట్టావు. దేవుని శక్తి నీలో మండుతూ అనేకులు సేవకులు చేస్తావు. అనేకులు సేవకులు చేస్తావు. అభిషేకాన్ని నడిపిస్తావు. నీ నోటి మాటలో గొప్ప అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు.
నీ చెయ్యి చాకిడిలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగిస్తాడు. నీ వస్త్రపు చేతుల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీవు చెయ్యి చాపితే అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీకు తెలియదు దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు నీ మీద గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అంబుల పొదలు సాధనమైన ఆయుధముగా, కత్తులు పెట్టిన ఉన్నాడుగా, కొండలు పొట్టు వలె ఉంచే కొండలాంటి సంవత్సరం మోకాళ్ళ మీద పడి పొట్టు వలె ఉండి చెదరగొట్టి అనేకులని కన్నీళ్లు కురిసే కుమారుడు అవుతావు. అనేక తల్లులకు పెద్ద కుమారుడు అవుతావు. అనేక తల్లులకు పెద్ద కుమారుడు అవుతావు. విధవరాలంటే ఏమిటో ఎరిగిన వాడు, అమ్మను చూసి కన్నీళ్లు కాల్చి ఆదరించిన వాడు, అమ్మా నాన్న ఎరగని వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టే బిడ్డలు ఉంటారు. దేవుడు రాజ్యానికి నడిపిస్తారు. ఈ కోరికలకు ఇవే అనేకులు అనాథను చదివించాలని కోరుకుంటున్నావు. దిక్కు లేని వాళ్ళని సహాయం చేయాలని కోరుకుంటున్నావు. నీ కార్యాలు, నీ కోరికలను యేసయ్య సిద్ధింపజేస్తున్నారు. నీ ఆలోచన యావత్తు నెరవేర్చునుగాక. అనేకుల కన్నీళ్లు తుడిచి క్రీస్తు రాజభారిగా పొందారు. ఆయన అభిషేకంతో నింపునుగాక, నింపునుగాక, నింపునుగాక. దైవ సేవకులందరూ ఒక్కొక్కరు మీకు చేయించి బ్లెస్ చేయండి. రండి రండి, ఒక్కొక్కరు మీకు చేయించి బ్లెస్ చేయండి. సేవకులకు అవకాశం స్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఇంకొక సేవకులకు అవకాశం ఆశీర్వదించిన వాళ్ళు కూర్చోండి. ఆశీర్వదించుకోండి. సేవకై అల్పుడను యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. దయచేసి అందరూ కూర్చున్నాం. మిగతా ప్రార్థన దయచేసి కూర్చో. హక్కులు పెట్టిన నురిపిడి మానుగా వాడుకోనండి. ఆయుధముగా వాడుకోండి. నీ చేతులు భూషణ కిరీటముగా వాడుకోండి. నీ మనస్సు దయచి, నీ మనస్సు దయచి, నీ హృదయం దయచి 24 గంటలు ప్రతి క్షణం నువ్వు చేసిన వాగ్దానం బట్టి అడుగుతున్నావు. తూర్పు వెళ్ళినా, పడవలు వెళ్ళినా, ఉత్తరం వెళ్ళినా, దక్షిణం వెళ్ళినా నేను నీతోనే ఉంటానని చెప్పి
నీ మాట ప్రకారం పెడుతూ సదాకాలం మీరు గొప్ప సేవలు నడిపించి ఏ సున్నామంలో వేడుచున్నాము. ఆమేన్.